భద్రుడా, అయోధ్య ప్రాదేశము రామ లక్ష్మణ భరత చిత్రజ్ఞము మేము. విప్రవరుల్ పఠయంతురే వేదములను పృథివీ పాలన చేతురే భూమి పతులో బతకము చేయుచుందురే వైశ్య జనులు. భద్రుడా, ఈ అయోధ్యపురములోన ఎట్టి వారులకు ఎట్టి కష్టములు లేకుండగా పురజనులకు కాపులకు వేద పండితులకు ఎట్టి వారులకు ఎట్టి కష్టములు లేకుండగా సుఖశాంతులతోటి మిలంగుచున్న వారులే కదా స్వామి. మీ నామం ఎల్లప్పుడైనా కొనియాడుతూ సంతోషంగా ఉన్నవారు స్వామి. భద్రుడా, రామలక్ష్మణ వేయులము ముని జన అంకిత భవ భయ వంజనులు. ఎట్టి వారలకు ఏ కొరత లేకుండగా నిత్యము శ్రీరాముని ధ్యానము చేయుతూ క్షేమంగా ఉన్నవారలే కదా. క్షేమంగా ఉన్నవారలే స్వామి. క్షమా సవిస్తారము. దశరథ మహారాజా, స్వామి, నా కుమారులు వెయిట్ చేస్తున్నారు. రామచంద్రుడు లక్ష్మణుడా? అదిగో చూడండి. రామ లక్ష్మణులారా, స్వామిత్ర మహామునింద్రులను గాదినందన రుద్రములు స్వామి చల్లగా వర్ధిల్లండి. దీర్ఘాయుష్మాన్ భవ. గాదినందన గాదినందన నీ విందురాను ధన మోదముందను మనమునకు. గాదినందన నీ విందురాను గాదినందన, ఏమి నీవు ఈ అయోధ్యాపురము రావటము మాకు ఎనలేని సంతోషమును కలుగుచున్నది. పాడి పంటల చేత బహుబాధలు లేకుండగా చక్కగా మిలంగుచున్నవారు. కానీ ఈ అయోధ్య నగరము మీరు ఎందుకు వచ్చారు తెలుపండి దేవా. అది పరమ సంతోషము సంతోషముందే శ్రీరామ
సంతోషమే కానీ ఒక్క ఆపద వాటిల్లినది. ఆపద వాటిల్లినదా? అవును స్వామి కరుణ కలిగియు మీరెందురాము ఏమి కారణమో తెలుపు నీవు కరుణ కలిగియు మీరెందురాము ఏమి కారణమో తెలుపు కరుణ కలిగియు మీరెందురాము ప్రేమతోడ తెలుపుడి ప్రేమతోడ తెలుపుడి బ్రహ్మజ్ఞానానికి నీవు బ్రహ్మజ్ఞానానికి నీవు ఏనాడైనా మా భవనము మీరు ఏతించలేదు. మా భవనమే పవనమైపోయింది స్వామి. ఏ కారణమో తెలిపినా అట్టి కారణము మేము నెరవేర్తాము స్వామి. తెలపండి స్వామి. అది ఏమిటనగా చెప్తాను వినండి. రామచంద్ర లక్ష్మణ, స్వామి నేను యజ్ఞము చేసే సమయంలోన మహాయజ్ఞము చేసే సమయంలో వ్యాస పరాశర రాధిముని వాల్మీకులు ఎందరో మహర్షుల మందరం కూర్చుండి యజ్ఞము చేస్తుండగా ఆ దుర్మార్గులైన మాయా రాక్షసులు మారీచుడు శుభవుడనే వారు రక్తమును తీసుకువచ్చి యజ్ఞములో పోస్తున్నారు. రక్తమును చిన్న భిన్నముగా చేసి యజ్ఞములే భంగము చేస్తున్నారు. అలాంటి వారి కొరకై మీరు రక్షణగా రావాలి. స్వామి మా మాత పితాతుల యాజ్ఞవడసియు మీ వెంబడి వచ్చేస్తాము స్వామి. సరే రండి. దశరథ మహారాజు, మహారథులు, నీ కుమారులను యజ్ఞము చేసే నా వెనువెంట తోలించండి. శ్రీరామ శ్రీరామ. స్వామి అభిమించారు, తప్పకూడదు. సరే, మీ మాట ప్రకారముగా రామ లక్ష్మణుడు పంపిస్తున్నాను. మీ దయ. రండి.